జయ శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. మనం ఇవాళ నుంచి గీతా శ్లోకాలు నేర్చుకుంటున్నాము. ఇందులో మొదటి శ్లోకము ఇప్పుడు చెప్పుకుందాము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి కురుక్షేత్ర రంగంలో మొదటిగా ఉపదేశించిన శ్లోకం. ధృతరాష్ట్రుడు ఈ విధంగా పలికాడు: ఓ సంజయ, కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రంలో నా తనయులు పాండుతనయులు యుద్ధము చేయకోరిన వారై సమకూడిన తర్వాత ఏం చేశారు అని చెప్పేసి ధృతరాష్ట్రుడు ఈ విధంగా సంజయునితో పలకడం జరిగింది. భగవద్గీత విస్తారంగా చదువబడే ఆస్తిక విజ్ఞానము, అది గీతా మహాత్మ్యములో సంగ్రహముగా చెప్పబడింది. మనిషి భగవద్గీతను శ్రీకృష్ణ భక్తుని సహాయంతో పరిశీలనాత్మకంగా చదివి ఎటువంటి సొంత వ్యాఖ్యానాలు లేకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అని అందులో చెప్పబడి ఉంది. అర్జునుడు గీతను భగవంతుని నుండి నేరుగా విని ఉపదేశాన్ని అర్థం చేసుకున్నాడు. స్పష్టమైన అవగాహనను పొందటానికి ఈ ఉపమానము భగవద్గీతలోని ఉన్నది. ఎవడైనా ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వివరణలు లేకుండా భగవద్గీతను అర్థం చేసుకోగలిగినంతటి భాగ్యవంతుడు అయితే సమస్త వేద జ్ఞానాన్ని, ప్రపంచంలోని సకల శాస్త్రాలను అతిశయించగలుగుతాడు. ఇతర శాస్త్రాలలో ఉన్న విషయాలనే కాకుండా అన్యత్రా గోచరించని విషయాలను కూడా పాఠకుడు భగవద్గీతలో కనుగొంటాడు. ఇదే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. దేవదేవుడు అయిన శ్రీకృష్ణ భగవానుని ద్వారా ప్రత్యక్షంగా పలుకబడిన కారణంగా ఇది పరిపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రముగా అయింది. మహాభారతంలో వర్ణించబడినట్టి ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయాలు ఈ మహోన్నత తత్వశాస్త్రానికి మూల సిద్ధాంతమైనాయి. అనాది అయిన వేదకాలము నుండి తీర్థస్థానమైనట్టి కురుక్షేత్రంలో ఈ తత్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలుస్తున్నది. ఈ లోకంలో స్వయంగా భగవంతుడు ఉన్నప్పుడు మానవాళి మార్గదర్శనానికి దీనిని పలికాడు. కురుక్షేత్ర రణరంగంలో భగవంతుడు అర్జునుని పక్షమున ఉన్న కారణంగా ధర్మక్షేత్రము అనే పదము ప్రధానమైనది. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తనయుల చర్మ విజయావకాశము గురించి చాలా సందేహించాడు. ఆ సందేహముతోనే అతడు వారు ఏం చేశారు అని తన కార్యదర్శి అయిన సంజయుని అడిగాడు. తన సోదరుడు అయిన పాండురాజు పుత్రులు యుద్ధం చేయాలి అనే నిశ్చయంతో కురుక్షేత్ర రణరంగంలో సమకూడారని అతనికి తెలుసు. అయినా